నమస్తే. మూడ్ ఆఫ్ ఆంధ్రాకు స్వాగతం. సుప్రీంకోర్టు కామెంట్స్తో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకాలము జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాదిస్తూ వస్తున్నారో అదే వాదన ఇవాళ సుప్రీంకోర్టులో చేసిందనేది మనందరికీ తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడం వల్లనే పంది కొవ్వు, జంతువుల కొవ్వు, అట్లాగే చేపల నూనె కలిపి తయారు చేసినారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి లడ్డూ ప్రసాదంపై సంచలన ఆరోపణలు చేయడంతో యావత్ ప్రపంచమంతా దిగ్భ్రమకు లోనైంది. నిజంగా తిరుమల ప్రసాదంలో కల్తీ జరిగి ఉంటుందని హిందువులంతా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి పైన ఒక రకమైన అసహ్యం కలిగింది. నిజంగా ఈ రోజుతో జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలంతా భయపడ్డారు, ఆందోళన చెందారు. దీని నుంచి ఎట్లా కోలుకోవాలనేది ఆ పార్టీకి కొన్ని రోజుల పాటు నిద్రలేని రాత్రులు మిగిలాయి. ఈ సందర్భంగా ఈ కష్టకాలంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అట్లాగే బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టి న్యాయం చేయండి అని అర్థించారు. ఇవాళ సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూ ప్రసాదంపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక కామెంట్ చేసింది. అలాగే ఏపీ ప్రభుత్వానికి కీలకమైన ప్రశ్నలు సంధించింది. ఏమయ్యా, తిరుమల లడ్డూ ప్రసాదంపై మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు, ప్రసాదం కల్తీ జరిగిందని అంటున్నారు, మరి కల్తీ జరిగిందని చెప్పడానికి ఆధారాలు చూపండి అని నిలదీసింది. అయితే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. మరి ఏ రకంగా ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూ ప్రసాదంపై అలాంటి ఆరోపణలు చేశారని ప్రశ్నించింది. కానీ ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వద్ద సమాధానం లేదు. మీడియా దగ్గరికి పోయి ఏ ఆధారాలు లేకుండా కామెంట్ చేయడం బాధ్యత రాహిత్యం కదా అని నిలదీసింది. సాక్షాత్తు టీటీడీ ఈవోనే ప్రసాదంలో కల్తీ జరగలేదని, ఏదైతే కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ట్యాంకుల నెయ్యిని వాడలేదని చెప్తున్నప్పుడు మీరెలా కల్తీ జరిగిందని చెప్తారని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇదే ప్రశ్నను ఇలాంటి ప్రశ్నలనే గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా సంధిస్తూ వస్తున్నారు. నిన్నటికి నిన్న ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఆవేదనను వ్యక్తం చేసినాడు. అయితే ఆయన మీడియా పరంగా చాలా బలహీనమైన నాయకుడు కాబట్టి అరణ్య రోదనగానే మిగిలింది. కానీ ఈరోజు దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం తాను ఏదైతే ఇంతకాలం వాదిస్తూ వస్తున్నాడో అవే ప్రశ్నలను, కామెంట్స్ను చేయడంతో నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రాజకీయంగా ప్రాణం పోసినట్టయింది. వైసీపీ శ్రేణులాగా ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. తాము ఇంతకాలము వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుమానపు చూపులు చూస్తున్న ఆయన అభిమానులు కూడా సంతోషించదగ్గ వార్త సుప్రీంకోర్టు నుంచి రావడం నిజంగా వైసీపీకి ఒక పెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఈ దెబ్బతో చంద్రబాబుకు నిజంగా రాజకీయంగా ఏదో జరగబోతుందన్నదైతే టీడీపీ శ్రేణులు భయపడుతున్నాయనేది నిజం.